ఆదికాండము 30వ అధ్యాయము మొదటి వచనం మనం చదివితే, రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవుట చూచి తన అక్కయందు అసూయపడి, నాకు యాకోబుతో నాకు గర్భఫలము నిమ్ము, లేని ఎడల నేను చచ్చేదనను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు పిల్లరా ప్రతి కుటుంబంలో ఏ బెదిరింపులు కదా, ప్రతి కుటుంబంలో భర్త భార్యని బెదిరించేస్తున్నాడు, భార్య భర్తనే బెదిరించేస్తుంది. వెళ్ళు సాయంత్రం కల్లా నా శవం చూస్తావు. పిల్లరా నేను మరలా ఇంటికి వస్తే చూడు అంటున్నాడు. ఈరోజు పిల్లరా ప్రతి ఒక్కరూ అలా బయటకు వెళ్ళేవారు అందరూ కూడా నేను మరలా తిరిగి వస్తానేమో చూడు, నేను నీకు కనబడతానేమో చూడు. ఇవన్నీ కూడా నిజంగా అయిపోయే పనులా అని అంటే కాదు, బెదిరించడం. ఆ సమయంలో నువ్వు అనుకున్నది ఏదో చేయడానికి బెదిరించడం అన్నమాట. రాహేలు దగ్గర నుంచి నేర్చుకున్నాం మనం అందరం. దేవుని స్తోత్రం కలుగును గాక. బెదిరించి ఇక ఆ లాస్ట్ మూమెంట్లో మనం అనుకున్నది సాధించేయడం అన్నమాట. ఇక్కడ యాకోబుతో ఏమంది, నాకు గర్భఫలాన్ని ఇవ్వు, లేదంటే నేను చచ్చేదనని అందట. అమ్మ బాబు అనుకుని ఏం చేయాలో చెప్పు అంటే చేయాల్సింది చెప్పింది, అలా చేస్తాడు. అంటే సాధించేసిన చివరికి మళ్ళీ ఏమంటుందట, దేవుడు నాకు న్యాయం తీర్చాడు అంటుందట. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడు నాకు న్యాయం తీర్చాడు, దేవుడు నా మొరన్నాడు అని పిల్లల మంచిగా మాట్లాడుతుంది. కానీ ముందంతా ఏం చేసింది, బెదిరింపులు. ఈరోజు నేను మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, మాటి మాటికి నీ జీవితంలో 10 సార్లు అయితే నీ భర్తను బెదిరిస్తున్న ప్రతిసారి ఇంకా 4 రోజులు అయితే నేను ఎలాగో ఉండనులే, నువ్వు ఉండవా, నువ్వు ఉంటావు కొంతమందిని పంపడానికైనా, నీ మాట నమ్మాల్సిన అవసరం ఏమీ లేదు. నేను ఉంటానేమో చూడు అని అంటే నువ్వు ఎందుకుంటావు, నువ్వు ఉంటావు. మేమే నీ ద్వారా పోతున్న వాళ్ళందరినీ అలా చూస్తుంటాం. నువ్వు పోవు అసలు, నువ్వు పంపేస్తావు కానీ పోవు. నువ్వు చచ్చిపోవు అసలు, చంపేస్తావు. అవసరమైతే మాటలతో చంపేస్తావు, స్వభావంతో చంపేస్తావు, నీ పనులతో చంపేస్తావు. ఈరోజు నేను మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడు, నువ్వు అలా చేసి కొన్ని సందర్భాల్లో మరలా రివర్స్ అన్నమాట. తిరిగి ఏమంటున్నావు, మళ్ళా చచ్చిపోతాను. ఈరోజు నేను మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడు, నాకు ఇవ్వకపోతే చచ్చిపోతా, నాకు ఇలా చెయ్యకపోతే చచ్చిపోతా, నాకు కావాలంతే, లేకపోతే చచ్చిపోతాను. ప్రతిసారి ఇదే మాట. ఈరోజు ఈయన మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడు, మాటికి నువ్వు ఇలా అంటున్నావు అనంటే నిన్ను ఆత్మహత్యకు పురుకొల్పేటువంటి దురాత్మ నీలో ఉందని నువ్వు గుర్తించు. ప్రతిసారి చిన్నదానికి చచ్చిపోతాను, చిన్నదానికి నేను ఇంక ఉండను, ప్రతిసారి ఈ మాట తరచుగా నీ నోట వినబడుతుంది. వారంలో కుటుంబంలో అందరూ వాడేస్తున్నారండి ఈ మాట. సోమవారం భర్త వాడితే మంగళవారం ఈవిడి గారు వాడేస్తుంది, బుధవారం ఆ సంటోడు ఆడు వాడితే గురువారం ఇంకొకరు అన్నమాట. అంటే డైలాగు ప్రతిరోజు ఒక్కొక్కరు మార్చి వాడుతున్నారనమాట. ఎందుకు అనంటే గమనించండి పిల్లరా, మాటికి అంటున్నావనంటే నువ్వేదో నీకు తెలియకుండానేమో నువ్వు అనట్లే, నీలో ఆ ప్రయత్నానికి నిన్ను పురుకొల్పే దురాత్మ ఒకటి నీలో ఉంది. ఈ ప్రత్యేకమైన సమయంలో ఈయన మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, దురాత్మ ఈరోజు ఇలాంటి పరిస్థితిని నువ్వు జయించకపోతే అది నీకు క్షేమకరం కాదు అని దేవుని సేవకుని నేను తెలియజేస్తున్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. అసలు ఇలా చచ్చిపోవాలని ఎందుకు అనిపిస్తుంది అని అంటే మాటికి నిన్ను నువ్వు శపించుకోవడాన్ని బట్టి. ఒక మాట నేను చెప్తున్నాను, ప్రతిసారి నిన్ను నువ్వు శపించుకోవడం మానేసేయి. ఈ శపించుకునే అనుభవం నా కర్మ అన్నావంటే నిన్ను ఆత్మహత్యకు పురుకొల్పే దురాత్మ నీలోనికి వచ్చేస్తా. అవును, నీ కర్మ కాలిపోయిందంటది అది వచ్చి. ఇక నా జీవితం ఇంతే అని అన్నావు అనుకో, వెంటనే దురాత్మ నీలోనికి వచ్చేసి అవును నీ జీవితం ఇంతే, ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో ఇంతే. నేను ఉన్నా ఒకటే పోయినా ఒకటే అని అంటే దురాత్మ వెంటనే వచ్చేసి నీతో ఇది నేను నీతో ఎప్పటి నుంచో చెప్దాం అనుకుంటున్నాను, ఇప్పటికి నీకు అర్థమైందంటది అది వచ్చి. ప్రతిసారి
నేను నువ్వు శపించుకున్నప్పుడల్లా ఇలాంటి ఆత్మహత్యకు పురుకొల్పే దురాత్మ నీ మీదకి వచ్చేది. వచ్చి నిన్ను అలాగూ చేసే వరకు నేనేం చేయదు, విడిచిపెట్టదు. ఈ ప్రత్యేకమైన సమయంలో ఇలా మాటలుంటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ నోటి మాటను బట్టి నువ్వు చిక్కుపడతావు అని బైబిల్లో ఉంది కదా. ఎప్పుడు కూడా నీ నోట నా కర్మ ఇంతే, నా దరిద్రం, శని నన్ను వెంటాడేస్తుంది, ఇక నా జీవితం ఇంతే, నా బతుకింతే, ఇక నా కర్మ కాలిపోయింది, ఇలాంటి మాటలు నువ్వు ఎప్పుడు నీ విషయమే నువ్వు మాట్లాడుకుంటావో అది నీకు హానే కానీ నీకు మేలైతే కాదు. ఈ ప్రత్యేకమైన సమయంలో ఈ నా మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఇలాంటి శపించుకునేటువంటి మాటలు నీ నోటికి రాకుండా చూసుకో. దేవుని స్తోత్రం కలుగును గాక. నిన్ను నువ్వే నీ నోటి మాటతో నువ్వేం చేయాలి, దీవించుకోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. అబ్బా నా మాటకు అంత ఉందండి అని అంటే ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఈరోజు నా మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ నోటి మాట వలన నువ్వు చిక్కులో పడిపోతావంటే దానికి కొంచెం మనం వ్యతిరేకంగా ఆలోచిస్తే ఇప్పుడు నేను అన్న మాటే పరోక్షంగా అదే జరుగుతుంది. అంటే నీ నోటి మాటతో నిన్ను నువ్వు దీవించుకుంటే అది దేవునికి దీవెనగా మారుస్తాడు. నీవు నీ నోటి మాటతో నిన్ను నువ్వు శపించుకుంటే అది నీకు నష్టంగా దేవుడు మారుస్తాడు. నీ కంటి ఎదుట ప్రతికూలంగా ఏది ఉన్నా దాని కొరకు నువ్వు బాధపడిపోతూ నిన్ను నువ్వు శపించుకోవద్దు. ఒక మాట ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఆదికాండంలో మనం చూస్తే దేవునికి తన ఎదుట చీకటి కనబడింది. వెంటనే ఆయన ఏమి పలికాడట, వెలుగు కలగమని. అయ్యో చీకటి అన్నాడా? చీకటి ఉంది అక్కడ, కానీ వెంటనే దేవుడు ఏం మాట్లాడాడు? మాట అయ్యో చీకటి, ఎందుకు ఇంత చీకటి, ఇదేంటి చీకటి, మరి ఇంత చీకట, చీకటి అంటే ఇదా అని దేవుడు ఏమన్నా అన్నాడా? లేదు. చీకటి ఉంది కరెక్టే. కొంతమంది ఎందుకు వచ్చారో తెలియదు ఇక్కడికి, చీకటి మోకాల. దేవుని స్తోత్రం కలుగును గాక. నీకు ఇప్పుడు నవ్వురాలే చూసావా అంటే గమనించండి, చీకటి దేవుని ఎదుట ఉండినప్పుడు ఆయన చీకటి మాటలు మాట్లాడలే. ఏమన్నాడు ఆయన? వెలుగు కలగమని పలికాడట. నీ ఆత్మీయ జీవితంలో కూడా చీకటి లాంటి సమస్యలు నిన్ను అలుముకునే పరిస్థితులు వస్తాయి. ఆ సమయాల్లో నీవు ఎలాంటి మాటలు మాట్లాడాలి? వెలుగు సంబంధమైన మాటలు మాట్లాడాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు నా మాట్లాడుతున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో చీకటి ఉన్నా నువ్వు ఎంత మాత్రమో చీకటి మాటలు మాట్లాడద్దు. వెలుగు సంబంధమైన మాటలు మాట్లాడు. నీ జీవితంలో నీవు ముందున్నటువంటి సమస్య అవ్వదు అని అనిపిస్తుంది, కానీ అవుతుంది అని నోటితో నీవు పలుకు. మొదట అది నీకు నిరీక్షణనిస్తుంది. అది ఖచ్చితంగా దేవుని నుండి నువ్వు మేలు చూసినట్లుగా నీకు సహాయపడుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒక అనుభవాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి. అదే ఆదికాండం 22వ అధ్యాయం 5వ వచనంలో అబ్రహాము నిరీక్షణతో కూడినటువంటి ఒక మాట మాట్లాడుతున్నాడు. ఆదికాండం 22వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. తన పనివారితో, మీరు గాడిదతో ఇక్కడనే ఉండండి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి నొక్కి మరలా మీ వద్దకు వచ్చేదమని చెప్పి ఇద్దరం వెళ్ళి మళ్ళీ ఇద్దరు వచ్చేస్తాం. దేవుని స్తోత్రం కలుగును గాక. మరి పైన జరిగేదేంటి? పార్టీయా? బట్ ఏమైనా ఫంక్షనా? ఇద్దరు వెళ్ళి చూసుకుని వచ్చేయడానికి. దేవుడు ఇస్సాకును ఆ పర్వతము పైన బలిమ్మన్నాడు. అబ్రహాముకు తెలుసు ఏ పని మీద వెళ్తున్నాడు, అక్కడ చేయాల్సినది ఏంటో కూడా అబ్రహాముకు తెలుసు. కానీ లోన నిరీక్షణ, విశ్వాసం. దేవుడు అలా చెప్పాడు, కానీ నేను విశ్వాసంగా ఈ పని చేస్తున్నాను కాబట్టి నాకున్న నిరీక్షణ ఏంటంటే ఖచ్చితంగా నా బిడ్డను దేవుడు బ్రతికిస్తాడు. మేము మరలా ఇక్కడి నుంచి ఇద్దరికి వెళ్తున్నాం కదా, మేము మరలా ఇద్దరుగానే ఒక ఎవిడెన్స్కి నిరీక్షణ ఉంది
నేను నిరీక్షణ కలిగి ఉన్నాను అని పిల్లరా రుజువు చేసుకోవడానికి అబ్రహాము తిరుగు తక్కువ ఏం కాదు. దేవుని స్తోత్రం కలుగును గాక. ముందుగానే పనులతో చెప్పేసి పోయాడు పైకి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఈయన మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో కూడా నీకు ఏముండాలి? నిరీక్షణ ఉండాలి. ఏనాటికైనా దేవుడు నా స్థితిని మారుస్తాడు. ఏనాటికైనా దేవుడు నా గర్భాన్ని తెరుస్తాడు. ఏనాటికైనా దేవుడు నా బిడ్డను స్థిరపరుస్తాడు. ఏనాటికైనా దేవుడు ఒక నివాసయోగ్యమైన గృహాన్ని మాకు ఇస్తాడు. ఏనాటికైనా దేవుడు ఒక మంచి ఉద్యోగము ద్వారా నన్ను స్థిరపరుస్తాడు. ఏనాటికైనా శిథిలమైపోయిన ఈ నా జీవితాన్ని దేవుడు కడతాడు అనేటువంటి నిరీక్షణతో కూడినటువంటి మాటలు నీ జీవితంలో వినబడాలి. దేవుడిని స్తోత్రం కలుగును గాక. ఇక నుంచి నువ్వేం మానేయాలా? ఏం మానేయాలా? చీకటి మాటలు మానేయాలా. దేవుని స్తోత్రం కలుగును గాక. వెలుగు సంబంధమైన మాటలు దేవుడు చేయబోయేటువంటి వాటిని గురించి మాట్లాడు. ఖచ్చితంగా దేవుడు నీకు వాటిని చేస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక్కడ రాహేలమ్మ ఏముంటుందట చెప్పాలి? నాకు గర్భఫలం ఇయ్యి, లేదంటే చచ్చిపోతాను. బెదిరించేస్తుంది. అసలుగా అంత బాధపడిపోవాల్సిన అవసరం రాహేలుకు లేదంటాను నేనైతే. యాకోబు ఎక్కువగా ఎవరిని ప్రేమిస్తున్నాడు చెప్పండి? నేను ద్వేషించుచున్న సంగతి యెహోవా విన్నాడు గనక వానికి షిమియోన్ అని. ఎవరు? రాహేలా? ఎవరు? లేయా. అసలు ఎవరు బాధపడాలా? యాకోబు ప్రేమిస్తున్నది ఎవరిని? యాకోబు ద్వేషిస్తున్నది ఎవరిని? మాటి మాటికి చచ్చిపోతానని ఎవరనాలా? మరి ఎవరంటున్నారు? ఇదేటిది సీన్ రివర్స్ అన్నమాట. ప్రతిసారి యాకోబు ద్వేషించేది ఎవరినంటే లేయమ్మని. కానీ లేయమ్మ ఆ మాట అందేమో మీరు చూడండి, చదవండి బైబిల్ని జాగ్రత్తగా. ఎన్నిసార్లు భర్త వేధించినా చచ్చిపోతానన్న మాట మాత్రం లేయమ్మ అనలేదట. ఈవిడి గారు ప్రేమించబడుతూ ఏమంటుందట? చచ్చిపోతాను. మార్గ మధ్యంలో చచ్చిపోయిందట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏంటనంటే అవును, నీ నోటి మాట వలన చిక్కుపడతావు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ ప్రత్యేకమైన సమయంలో ఇలా మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ నోటి మాట అంత డేంజరు. నీ నాలుక మీద మచ్చలు లేకపోయినా కొంత మీద నేను అన్నానంటే జరిగిపోద్ది. ఇదిగో అంటున్నారండి. నువ్వు అన్నది అన్నట్టుగా జరగాలంటే నాలుక మీద మచ్చలే ఉండాల్సిన అవసరం లేదు. దేవుడు ఆమేనంటే చాలు. నీ నోటితో అది దరిద్రపు మాట అయినా ఆశీర్వాదంతో కూడిన మాట అయినా జరిగిపోద్ది. దానికి మచ్చలతో పని లేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇది నీకు అర్థం కావట్లే పిల్లరా. తరచుగా బాధపడాల్సింది లేయా, కానీ ఎప్పుడు ఆ మాట నోటికి రానివ్వలే. ఎప్పుడు అలాంటి బెదిరింపులు. అంతమాను నన్ను ఇన్నిసార్లు నువ్వు వేధించేస్తున్నామని ఇంకో మాట ఏమన్నా లేయమ్మందా అనలే. అసలు ఏం నిర్ణయాలు తీసుకోలేదు, మారు మాటలు మాట్లాడలేదు, మారు ఆలోచనలు చేయలేదు. కానీ రాహేలు పిల్లరా ప్రేమించబడుతూ కూడా అనేక సందర్భాల్లో ఈ మాటలు. ఈరోజు నా మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఏదో ఒక విషయంలో నీ భర్త అనుభవాలు నీకు నచ్చకపోవచ్చు, కానీ ఆ ఒక్క విషయంలో తప్ప మిగిలిన అన్ని విషయాల్లో చూస్తే ఇతరుల భర్తలతో పోల్చుకుంటే నీ భర్త చాలా గ్రేట్. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏదో ఒక్క విషయంలో నీ భార్యలో నీకు లోపం కనిపించవచ్చు, కానీ మిగిలిన విషయాల్లో చూస్తే ఆమె చేసినట్టుగా నీకు మరొకరు ఎవరు చేయరు. నిన్ను తట్టుకున్నట్టుగా ఇంకొకరు ఎవరో తట్టుకోరు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు నా మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు కుటుంబాల్లో ఇలాంటి మాటలు వినబడకూడదు. కుటుంబాల్లో వేధింపులు ఉండడానికి వీల్లేదు. కుటుంబాల్లో పిల్లరా సమస్యలు చెలరేగిపోవడానికి కారణమయ్యేటువంటి ఎలాంటి అనుభవాలు ఎవ్వరిలో కూడా ఉండొద్దు అని దేవుని సేవకునిగా నేను తెలియజేస్తూ ఉన్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇంకా రాహేలు పిల్లరా బెదిరించినట్టుగానే అయిపోయింది. కొంతమంది అంటారు నేను బెదిరింతాను అంతే, కానీ అలా చేసుకోను.
నేను అలాగ అన్నాను అంతే, కానీ చేసుకోను. నేను జస్ట్ అలా ఎక్కి ఫ్యాన్కి ఏం వేస్తాను, ముడేస్తాను అంతే. ఎవడో కూడా వచ్చి స్టూల్ తన్నెత్తే నువ్వు అనుకోలేదు అలా, కానీ మరి ఆ పనే జరిగింది కదా. నేను ఏం లేదు, ఇలాగా దూకేద్దామని అలా బెదిరించాను అంతే. నీకంటా ముందు దూకేసిన గాలి ఏదో ఉంటుంది అక్కడ, తోసేద్ది. నువ్వు అనుకో, కొన్ని సందర్భాల్లో దురాత్మ నేను ఏం చేస్తుంది. ఈరోజు నేను మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, బోర్లేదేంటి ఆలోచించాల. దేవుడు మాట్లాడుతున్నాడు, ఇలాంటి అనుభవాలు నీలో ఉండొద్దు అసలు.